హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 ఎక్సైజ్ 4.1లో ఫోర్త్ సమ్ చూడండి. 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 took part in a మ్యాథమెటిక్స్ క్విజ్. క్లాస్ 10th క్లాస్లో 10 స్టూడెంట్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్ క్విజ్ అనేది పార్టిసిపేట్ చేశారు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది అంటే బాయ్స్ కన్నా 4 ఎక్కువ మాట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్. అంటే ఎవరు ఎక్కువ పార్ట్ తీసుకున్నారు క్విజ్లో, బాయ్సా గర్ల్సా? ఇప్పుడు బాయ్స్ కన్నా ఎవరు ఎక్కువ? మామూలుగా గర్ల్స్ ఎక్కువ. అంటే బాయ్స్ కన్నా గర్ల్స్ 4 మెంబర్స్ ఎక్కువ అని ఉంది. కానీ ఎవరు పార్ట్ అంటే ఎక్కువ క్విజ్లో గర్ల్స్ ఎక్కువ పాల్గొన్నారా, బాయ్స్ ఎక్కువ పాల్గొన్నారా అనేది మనం చెప్పాలి. ఇప్పుడు సమ్స్లోకి వెళ్ళిపోతే ఫోర్త్ సమ్ చూడండి. ఫోర్త్ సొల్యూషన్ దీనికి కూడా 2 మెథడ్స్ అని చెప్తాను. ఫస్ట్ చూడండి, లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్, లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ అనుకుందాం. అలాగే ద నెంబర్ ఆఫ్ గర్ల్స్, ద నెంబర్ ఆఫ్ గర్ల్స్, గర్ల్స్ ఎంతమంది? బాయ్స్ కన్నా 4 మెంబర్స్ ఎక్కువ అంటే x + 4. ఇది మాట ప్రాబ్లం. మొత్తం క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ కదా. టోటల్ ఎంత? 10 మెంబర్స్. బై ద ప్రాబ్లం, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. బై ద ప్రాబ్లం, ఇది షార్ట్ మోడల్ మాట. మొత్తం ఎంత ఉన్నారు? 10. అంటే ఇది ప్లస్ ఇది చేయాలి. అంటే x + 4 = 10. x + x ఎంత? 2x + 4 = 10. ఇప్పుడు 4 అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది. 10 - 4, 2x = 10 నుంచి 4 తీస్తే 6, x = 6/2, 2 1s are 2 3s are. x వాల్యూ ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. ఇప్పుడు చూడండి, అంటే బాయ్స్ ఎంతమంది? 3 మెంబర్స్. గర్ల్స్ కావాలంటే x + 4. ఈ 3 వాల్యూ ఇందులో వేద్దాం. 3 + 4 ఎంత? 4 + 3 7. సో గర్ల్స్ ఎంతమంది? గర్ల్స్ = 7, బాయ్స్ ఎంతమంది? బాయ్స్ = 3. అంతే ఆన్సర్. ఇది షార్ట్ మెథడ్ మాట. ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్ అంటే గ్రాఫ్ మెథడ్లో చెప్పాలంటే ఇప్పుడు చూడండి చెప్తా. ఇదే సమ్ గ్రాఫ్ మెథడ్. ఇప్పుడు చూడండి, లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ అండ్ గర్ల్స్ ఏమో y అనుకుంటున్నాను. బాయ్స్ = x అండ్ గర్ల్స్ = y. ఇప్పుడు ప్రాబ్లం చూడండి. టోటల్ ఎంతమంది? మామూలుగా టోటల్ అంటే 10 మెంబర్స్ కదా. అంటే బాయ్స్ గర్ల్స్ కలిపి 10 మెంబర్స్. అంటే x + y = 10 మెంబర్స్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏంటి? గర్ల్స్ అనేది ఎంతమంది ఇచ్చాడు? బాయ్స్ కన్నా +4 మెంబర్స్ పెద్ద. అంటే ఏంటి? x + 4. అంటే గర్ల్స్ ఎంత? y కదా. y = x + 4. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు చూడండి, x + 4 y అంటే ఇది. ఇప్పుడు చూడండి, ఇది కూడా ఈ ఫామ్లో రాసుకుందాం. అంటే ఈ +y ఇటువైపు వస్తే ఏమవుతుంది? -y. x - y + 4 = 0. ఈ +4 అటువైపు వెళ్తే -4. దీన్ని ఈక్వేషన్ 3. ఇది 1, ఇది 3. ఓకేనా? ఈ 2 ఈక్వేషన్స్కి మనం ఏంటంటే ఇప్పుడు బాక్స్ అనేది రెడీ చేద్దాం. ఫస్ట్ చూడండి, x + y = 10. ఇదొక లీనియర్ ఈక్వేషన్. అండ్ x - y = -4. ఇదొక లీనియర్ ఈక్వేషన్. అంటే ఈ -4 ఎందుకు అటువైపు పంపించానంటే ఇక్కడ చూడండి, = పక్కన 10 ఉంది కాబట్టి దీన్ని కూడా అలా చేసుకున్నాను. చూడండి, ఇది ఏం చేశాను? ఈ ఫామ్లోకి తెచ్చుకుంటున్నాను. అంటే y ఒకటి ఇటువైపు ఉంది కదా, అందుకే x + y ఫామ్లోకి రావాలని ఈ వైని ఇటువైపు పంపించాను. అంటే ఇక్కడ ఏముంటుంది? 0 కదా ఉంటుంది. సో 0 రాశాను. ఇప్పుడు +4 ఇటువైపు పంపిస్తాను, -4. అంటే కాన్స్టెంట్ ఏంటి? = పక్కన ఉంటున్నాయి కాబట్టి కాన్స్టెంట్. దీనికి ఇప్పుడు బాక్స్ అనేది రెడీ చేసుకుందాం. చూడండి, x y x, y. అండ్ దీనికి కూడా అలాగే x y x, y.
ఇక్కడ చూడండి, నేను ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటున్నానంటే సపోజ్ 6 తీసుకున్నాను అనుకోండి. 6 తీసుకుని ఇప్పుడు ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ 6 + 4 = 10. సారీ 6 + y = 10. ఈ +6 అటువైపు వెళ్తే -6. 10 - 6, 10లో 6 తీస్తే ఎంత 4. సో y వాల్యూ ఎంత వచ్చింది మనకు 4. 6, 4. ఇక్కడ ఎక్స్ వాల్యూ నేను 4 తీసుకుంటున్నాను. ఎక్స్ వాల్యూ 4 తీసుకుంటే 4 + y = 10. y +4 ఎటువైపు వెళ్తే -4. 10లో 4 తీస్తే 6. సో y వాల్యూ ఎంత వచ్చింది మనకు 6. అంటే ఇదెంత 4, 6 రివర్స్లో వచ్చినాయి. ఈ ఈక్వేషన్ కూడా అలాగే ఎక్స్ వాల్యూ సపోజ్ 4 తీసుకున్నాను అనుకోండి. 4 - y = -4. ఈ +4 ఇటువైపు వెళ్తే -4, -4 ఎంత -8. మైనస్కి క్యాన్సిల్ అయిపోతే y వాల్యూ ఎంత వచ్చింది మనకి 8 వచ్చింది. అలాగే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 8 తీసుకుంటున్నాను. సపోజ్ ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నాను అనుకోండి. 8 కాదు 2 తీసుకొని 2 - y = -4. -y ఈ +2 అటువైపు వెళ్తే -2 ఎంత -6కి క్యాన్సిల్ అయితే y = 6 వచ్చింది. సో 4, 8, 2, 6 ఇవి వచ్చేసి పాయింట్స్. ఇప్పుడు గ్రాఫ్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. అంటే గ్రాఫ్ గీయాలి కదా, ఈ పాయింట్స్ని గ్రాఫ్ చూద్దాం రండి. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. లెఫ్ట్ సైడ్ వచ్చేసి -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10, -11, -12. ఇప్పుడు పాయింట్స్ని పాయింట్అవుట్ చేద్దాం. ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ వచ్చినాయో మనం గ్రాఫ్ అనేది రాసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి. ఎక్స్ యాక్సిస్ 6 అంటే ఇక్కడ ఉంది ఎక్స్ యాక్సిస్ 6. వై వాల్యూ ఎంత మనకు 4 అంటే ఇక్కడ ఈ పాయింట్స్ ఎంత 6, 4. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ 4 అంటే ఇది. వై యాక్సిస్ ఎంత ఇగో 6 పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇక్కడ అంటే 4, 6. ఈ రెండు ఒకటి. ఈ రెండు టచ్ ఇలా. దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇక్కడ రాసేస్తున్నాను వెంటనే. x + y - 10. నెక్స్ట్ అనదర్ లీనియర్ ఈక్వేషన్ చూడండి. 4, 8 అంటే 4, 8 అంటే ఎక్స్ యాక్సిస్ 4 అంటే ఇది. 8 అంటే ఎక్కడ ఇదిగోండి ఇక్కడ ఎక్స్ అంటే 4, 8. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ 2, వై యాక్సిస్ వచ్చేసి 6 అంటే ఇక్కడ అంటే 2, 6 అంటే ఈ రెండు ఇక్కడ. దీని యొక్క లీనియర్ ఈక్వేషన్ ఏంటి? x - y = -4. చూడండి ఎక్కడ లైన్ కరెక్ట్గా జాయింట్ అయింది ఇక్కడ 7 అంటే చూడండి ఇక్కడ ఈ దగ్గర అంటే ఇదే ఇలా ఇక్కడ 3, 7 దగ్గర. చూడండి 3, 7. 3, ఎక్స్ యాక్సిస్ ఏముంది 3 అంటే బాయ్స్. ఎక్స్ యాక్సిస్ ఎంత మనం బాయ్స్ కదా అనుకున్నాం. x = 3 అండ్ వై యాక్సిస్ ఎంత 7. సో x = 3, y = 7. ఎక్స్ ఏమనుకున్నాం మనం బాయ్సే కదా అనుకున్నాం. బాయ్స్ = 3, గర్ల్స్ ఏమో y అనుకున్నాం. గర్ల్స్ వచ్చేసి 7.
అంతే, చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పుడు స్కేల్ రాసుకుందాం. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter ఈక్వల్ టు 1 యూనిట్. ఆన్ y యాక్సిస్ 1 centimeter ఈక్వల్ టు 1 యూనిట్. చాలా సింపుల్గా ఉన్నాయి కదా, గ్రాఫ్ చేస్తూ ఇంకా చాలా సింపుల్గా అర్థమవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ సమ్ అయితే ఒకటే మోడల్, చాలా సింపుల్గా ఉంటుంది. ఫిఫ్త్ సమ్కి వెళ్ళిపోతాం. చూడండి, ఇదిగోండి ఫిఫ్త్ సమ్. చూడండి, 5 pencils and 7 pens together cost 50. 5 pencils 7 pens ఎంత కాస్ట్ 50 rupees. Whereas 7 pencils and 5 pens together 46 rupees. 7 pencils 5 pens ఎంత 46. Find the cost of 1 pencil and the 1 pen. ఒక్కొక్క పెన్సిల్ కాస్ట్ అండ్ 1 పెన్ కాస్ట్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు సమ్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సమ్ చూడండి ఫస్ట్. నెక్స్ట్ గ్రాఫ్ చూడండి. ఫస్ట్ సొల్యూషన్. Let the cost of each pencil ఎంత మనకు తెలియదు, ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ రూపీస్ అని. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ ఇది కూడా తెలియదు, దీన్ని మనం వై అనుకుందాం. ఇది రూపీస్ సింబల్ కదా, అది రాశాను. ఇప్పుడు చూడండి, కానీ ఎంత ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ అప్పుడు మనం ఈక్వేషన్ ఫామ్ చేసుకోవాలి. ఇది 5 pencils 7 pens ఎంత మనకి 50 rupees ఇచ్చాడు. అంటే మనం ఈక్వేషన్ ఏమని రాయాలి అంటే 5 pencils అంటే 5x + 7y. 7 pencils ఎంత మనకి టోటల్ 50 rupees. అలాగే 7 pencils అంటే 7x + 5 pens 5y ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి టోటల్ 46. ఇప్పుడు ఈ రెండిట్లకి మనం ఏం చేద్దాం, గ్రాఫ్ చేద్దాం. చూడండి, ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్కి మనం బాక్స్ అనేది రెడీ చేసుకుందాం. చూడండి, 5x + 7y ఈక్వల్ టు 50 అండ్ నెక్స్ట్ వచ్చేసి 7x + 5y ఈక్వల్ టు 46. x y x కామా y దీనికి కూడా అలా x y x కామా y. ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ వాల్యూ సపోజ్ ఎంత తీసుకున్న, ఎక్స్ వాల్యూ 3 తీసుకున్నాను అనుకోండి. ఈ 3 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3 + 7y ఈక్వల్ టు 50. 5 3s are 15 + 7y ఈక్వల్ టు 50. 7y ఈక్వల్ టు +15 అటువైపు వెళ్తే -15. 7y 15 నుంచి 15 తీస్తే ఎంత మనకి 35. y వాల్యూ ఈక్వల్ టు 35/7. 7 1s are 7 5s are. y వాల్యూ ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది. సో 5. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 10 తీసుకుంటున్నాను. వాల్యూ 10 తీసుకుని చూడండి, 5 × 10 + 7y ఈక్వల్ టు 50. 5 10s are 50 + 7y ఈక్వల్ టు 50. ఇప్పుడు చూడండి, ఈ +50 అటువైపు వెళ్తే -50. 7y ఈక్వల్ టు 50 - 50. 7y ఈక్వల్ టు 50 - 50 అంత 0. y ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై 0/ఎనీథింగ్ 0 కదా. y వాల్యూ ఎంత వచ్చింది మనకి 0. 3, 5 అండ్ ఇక్కడ వచ్చేసి ఎంత 10, 0. x యాక్సిస్ వచ్చేసి మనకి ఎంత 10, 0. అదే ఇక్కడ కూడా. ఇప్పుడు చూడండి, సపోజ్ x వాల్యూ 8 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, 7 × 8 + 5y ఈక్వల్ టు 46. 7 8s are
7 8 జర్ 56 ప్లస్ 5y ఈక్వల్ టు 46. 5y ఇక్కడ ప్లస్ 56 అటువైపు వెళ్తే -46 మైనస్ 56 అంటే వేరియబుల్స్ అన్నీ ఒకవైపు ఉండాలని ఇలా చేస్తున్నాను. 5y 56లోంచి 46 ఎంత తీస్తే ఎంత -10. సో y వాల్యూ ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై 5 1 జర్ 5 2 జర్ y వాల్యూ ఎంత వచ్చింది మనకి -2. అలాగే x వాల్యూ ఇప్పుడు 3 తీసుకుంటున్నాను చూడండి. 7 × 3 ప్లస్ 5y ఈక్వల్ టు 46. 7 3 జర్ 21 ప్లస్ 5y ఈక్వల్ టు 46. 5y ఈక్వల్ టు ప్లస్ 21 అటువైపు వెళ్తే -21. 5y ఈక్వల్ టు 46లోంచి 21 తీస్తే 25. y వాల్యూ 25/5. 5 1 జర్ 5 5 జర్ y వాల్యూ ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది. సో 1 8 -2 అండ్ 3 5. ఇక్కడ చూడండి మనకి పాయింట్స్ అనేది 10 x యాక్సిస్ ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తున్నాను 10 అంటే ఇక్కడ చూడండి 9 వచ్చింది. ఈ లైన్ని కొంచెం లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను అంటే 2 ఇంచెస్ అంటే 2 సెంటీమీటర్స్ అంటే 2 ఇక్కడ వరకు మూవ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఎందుకంటే 10 అనేది ఇక్కడ వరకు అంటే ఇలా లైన్ అనేది ఎక్కువ అయిపోద్ది కాబట్టి నేను ఇక్కడ వరకు పెట్టుకుంటున్నాను. అంటే మైనస్ ఏం రాలేదు కాబట్టి ఓన్లీ y యాక్సిస్ వచ్చినాయి. నేను x యాక్సిస్ ఇలా ఒక పక్కకి ఇలా రాసుకుంటున్నాను. సపోజ్ ఇదిగో ఇలా పెట్టుకుంటున్నాను. ఎలాగైనా చేసుకోవచ్చు గ్రాఫ్ అనేది మన ఇష్టం, మనం పాయింట్స్ తీసుకున్న దాన్ని బట్టి. అండ్ y యాక్సిస్ వచ్చేసి మామూలుగానే సెంటర్లోనే తీసుకుంటున్నాను. y యాక్సిస్ పాయింట్స్ అన్నీ నార్మల్గానే వచ్చినాయి, 8 వరకే వచ్చినాయి కాబట్టి ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 -2 -3 -4 -5 1 2 3 4 5 6 7 8 9 10 11 12 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -10 -11 ఇక్కడ -12. ఇప్పుడు చూడండి x యాక్సిస్ ఏంటి పాయింట్స్ 3, 5 అంటే x యాక్సిస్ 3, y యాక్సిస్ వచ్చేసి ఎంత మనకి 5 అంటే 3, 5. నెక్స్ట్ x యాక్సిస్ వచ్చేసి 10 అంటే ఇక్కడ, y యాక్సిస్ 0 అంటే ఇది అంటే 10, 0. ఈ 2 పాయింట్స్ని ఫస్ట్ లైన్ అనేది డ్రా చేయండి. చూడండి 2 లైన్ని ఇలా జాయిన్ చేస్తాను. దీన్ని ఒక లీనియర్ ఈక్వేషన్ రాసేస్తున్నాను. 5x + 7y = 50. నెక్స్ట్ అనేది x యాక్సిస్ వచ్చేసి 8, y యాక్సిస్ వచ్చేసి -2 అంటే ఇది 8, -2. అండ్ x యాక్సిస్ 3, y యాక్సిస్ ఏమో 5 అంటే ఇదే ఇంకా 5. దీన్నే మళ్ళీ 5, 3 అని కూడా రాస్తున్నాం. 2 పాయింట్స్. ఇప్పుడు ఈ రెండింటిని దీని లీనియర్ ఈక్వేషన్ కూడా రాసేస్తున్నాను. ఎంత మనకి 7x + 5y = 46. ఎక్కడ లైన్ ఇంటర్సెక్ట్ అయింది చూడండి 5 దగ్గర, అంటే x యాక్సిస్ ఏమో 3, y యాక్సిస్ ఏమో 5 అంటే x ఎంత 3, y = 5. Therefore the lines are intersecting at the point
ఇది కూడా 5,3 అని రాశాను, 3,5. 3,5. Therefore x ఈక్వల్ టు 3 అండ్ y ఈక్వల్ టు 5. x ఏమనుకున్నాం మనం? పెన్సిల్ 3 అండ్ పెన్లు వచ్చేసి 5. ఓకేనా? దీంతో ఈ సమ్ అయిపోయింది. రిమైనింగ్ సమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.